సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని క్రిస్టియన్ భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడల మృతికి సంతాపంగా క్యాండిల్తో న్యాయం జరగాలంటూ నిరసన తెలియజేసిన లివింగ్స్టన్ యూత్ సభ్యులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడల మృతికి సంతాపంగా గజ్వేల్ పట్టణంలోని క్రైస్తవ భవనం వద్ద లివింగ్స్టన్ యూత్ సభ్యులు క్యాండిల్ వెలిగించి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన పాస్టర్ ప్రవీణ్ పగడలను దుండగులు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడం దురదృష్టకరమని వారు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందూ ముస్లిం క్రైస్తవులు కలిసిమెలిసి ఉండగా ఇలాంటి దాడులు చేయడం బాధాకరమన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడల హత్యకు సంబంధించిన తగిన ఆధారాలు పోలీసు వ్యవస్థ సేకరించాలని వారు డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాల్లో శాంతి భద్రతల దృష్ట్యా పోలీస్ వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తూ ఉండగా ఇలాంటి దాడులు జరగడం అన్యాయమని తెలిపారు. ఇక మీదట ఇలాంటి దాడులు జరిగితే సహించబోమని క్రైస్తవులు హెచ్చరించారు. ఇకపై ఇటువంటి దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు జరిగిన దాడిపై కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని అక్కడ న్యాయ విచారణ జరిపించాలని మేము తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి దాడులకు పాల్పడే వారిని కూడా కఠినంగా శిక్షించాలని, ఫ్యూచర్లో కూడా ఇటువంటి దాడులకు పాల్పడకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలని మేము మా లివింగ్ వే యూత్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నిన్న ప్రవీణ్ పాస్టర్ని ఆంధ్రప్రదేశ్లో అనుమానాస్పద మృతిగా చిత్రీకరించారు. కొంతమంది మతోన్మాదులు వాళ్ళ ఫేస్బుక్లో ఎవరు చంపారో తెలుసా అని హ్యాష్ ట్యాగ్తో వాళ్ళు మళ్ళీ ఆ పోస్టును డిలీట్ చేయడం జరిగింది. ఈయన మృతి పట్ల మేము సంతాపం చెందుతున్నాము. మా గజ్వేల్ లివింగ్ వే యూత్ తరఫున మేము సంతాపం తెలియజేస్తున్నాము. అయితే ఆయన మృతి మా క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ఆయన ఎంతో మందిని క్రైస్తవంలోకి నడిపించారు. ఆయన మరణము మేము ఎంతో జీర్ణించలేకపోతున్నాము. అయితే ఆయన ఎలా మరణించాడు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా దానిని ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పనైతే మేము కోరుకుంటున్నాము. ఈ విషయమై చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. అయినా కూడా లోపల ఏం జరుగుతుందో మాకు తెలియకుండా ఉంది. ఆయన మృతి ఏ విధంగా జరిగింది, ఆయనను ఎవరైనా చంపేశారా, నిజంగానే హత్య చేశారా, లేకపోతే ఆయన యాక్సిడెంట్ అయిందా కూడా తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సో ఆయన డెడ్ బాడీ అయితే హైదరాబాద్కు బయలుదేరింది. రేపు కూడా ఇక్కడ నుంచి మేము హైదరాబాద్కి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఇటువంటి పరిణామాలు ఇక ముందు జరగకుండా క్రైస్తవులు ఏకాగ్రతతో ఒకే తాటిపైకి రావాలని చెప్పని మేము క్రైస్తవులను కోరుకుంటున్నాం. సో ఇటువంటి పరిణామం జరగడం చాలా అయితే బాధాకరంగా మేము అనుకుంటున్నాం. సో ఆయన మృతి పట్ల మేము సంతాపం తెలియజేస్తున్నాం. మన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మేము ఎంతో విచారణ వ్యక్తపరుస్తున్నాము. సో మన తెలుగు రాష్ట్రాలలో ఈ విధంగా జరగడం అనేది చాలా విచారకరం. ఎందుకంటే నార్త్ సైడ్ చూస్తాము ఇట్లాంటి కేసులు, ఎన్నో సంవత్సరాలుగా నార్త్ సైడ్ చూస్తాము ఇలాంటి వ్యవహారాలు. కానీ మన తెలుగు రాష్ట్రాలలో ఈ విధంగా ఒక మనిషిని కిరాతకంగా చంపి అది యాక్సిడెంట్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్న సంఘటనలు నిజంగా రెండు తెలుగు రాష్ట్రాలను కదిలింపవేస్తుంది, క్రైస్తవ సమాజాన్ని కదిలింపవేస్తుంది. సో మనం ఉన్నటువంటి కల్చర్లో మనం అన్ని మతాల వారు సమానంగా ఉంటున్నాము, కలిసిమెలిసి ఉంటున్నాము. అందరము క్రైస్తవులు కానివ్వండి, హిందువులు కానివ్వండి, ముస్లింలు కానివ్వండి, కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా ఎంతో ప్రేమపూర్వకమైన వాతావరణంలో మనం నివసిస్తున్నాం. సో ఎలాంటి మత విద్వేషాలు లేకుండా నివసిస్తున్నాం. సో కొందరు కావలసుకొని కుట్రపూరితమైన పన్నాగాలు పన్ని సహోదరుల మధ్యలో, హిందూ ముస్లిం క్రైస్తవుల మధ్యలో చిచ్చులు పెట్టడానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వాటిని అన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. సో ఈ విషయంపై కూడా మేము తీవ్రంగా విచారణ వ్యక్తపరుస్తున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పట్ల మేము ఎంతో సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నాం. తన కుటుంబానికి న్యాయం జరగాలని మేము లివింగ్ వే తరఫున డిమాండ్ చేస్తున్నాము. తగిన న్యాయము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన న్యాయము జరిగిస్తుందని మాకు నమ్మకం ఉన్నది.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తగిన న్యాయం చేస్తాయని మేము ఎంతో విశ్వసిస్తున్నాము. కాబట్టి ఇక నుండి కూడా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము ఆదేశిస్తున్నాము. ప్రభుత్వాలు కూడా ముందు జాగ్రత్తతో ఉండాలి. సో మా మధ్యన ఉన్నటువంటి సేవకులు కూడా ఇక ముందు కూడా ముందు జాగ్రత్తగా ఉండాలి అని మేము మనవి చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండి ఇలాంటి సంఘటనలు మరొకసారి సమాజంలో పునరుద్ధరణ కాకుండా చూసుకోవాలని నేను వేడుకుంటున్నాను.